దిగ్విజయ యాత్ర పూర్తయిన సందర్భంగా శ్రీశైలం రాలేదు ఆయన. యాత్రలో భాగంగా శ్రీశైలాన్ని సందర్శించుకున్నారు కదా. శ్రీశైలం నుంచి వెళ్ళిన తర్వాత మరొక 3 ఏళ్ళు ఆయన ఇంకా ఒక దండయాత్రలు కొనసాగినాయి. అంతకు ముందు ఎన్ని కోటలు జయించాడో ఈ 3 ఏళ్లలో 30 ఏళ్లలో ఎన్ని కోటలు జయించాడో దాదాపు 150 కోటలు జయిస్తే ఈ 3 ఏళ్లలో కూడా అన్ని కోటల్ని జయించాడు. ఆ టైంలోనే 77, 78 మధ్యలోనే జింజి, వేలూరు కోటల్ని జయించాడు. గోల్కొండ కుతుబ్ షాహీల కోటలను కూడా ఆ టైంలోనే ఆయన జయించాడు. కోటల్ని స్వాధీనం చేసుకున్నాడు శివాజీ. బ్రహ్మరాంబికా మాత, భవానీ మాత కరుణ కటాక్షాల తర్వాత ఇంకా అసాధారణ విజయాలు అనమాట ఆయనవి. నరేంద్ర మోదీ కూడా కదా 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా అలాంటి అసాధారణ విజయాలే. గుజరాత్ ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఇంకా తిరుగులేదు, ఇప్పటికీ కూడా అది కొనసాగుతుంది. ఆ విజయ పరంపర కొనసాగుతుంది గుజరాత్ రాష్ట్రంలో. ఇక ఇప్పుడు దేశంలో అయితే 3వసారి ప్రధానిగా ఆయన ప్రతి రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ ఆయన నేతృత్వంలో ప్రతి రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూ వెళ్తుంది. అట్లా అమ్మవారి దర్శనం తర్వాత ఆయన విజయాలు సాధించాడు కదా. మరి ఈయనేం చేస్తాడో, ఇప్పుడు ఈయన కూడా శ్రీశైలం వచ్చాడు, అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. మరి ఇంకేం సాధిస్తాడు? ఇంకా 3 ఏళ్ళు. 3 ఏళ్లలో మరి అంతకుముందు సాధించిన విజయాలు ఒక ఎత్తైనాయి. శ్రీశైలం వచ్చిన తర్వాత శివాజీ సాధించిన విజయాలు, సాగించిన విజయయాత్ర ఒక ఎత్తు కదా. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ల పదవి కాలంలో నరేంద్ర మోదీ ఏం సాధిస్తాడో మనం చూడాల్సి ఉందన్నమాట. చూద్దాం, వేచి చూద్దాం.